నమస్తే మాస్టర్స్. ముందుగా మన అందరికీ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, వంశీ సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు క్లాస్లో శ్రీ సాయి ఏకాదశి సూత్రాల నుంచి 10, 11 సూత్రాలు మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే నన్ను ఫస్ట్ ఏంటంటే ఈ ఏకాదశిలో యోగ రహస్యాలను తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది ఏంటంటే 10వది అనమాట. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం అని బాబా చెప్పాడు మనకి. ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఆశ్రయించడం అంటే వెళ్ళి బాబా గుడికి వెళ్ళో లేదంటే బాబా చిత్రపటం ముందు కూర్చునో, బాబా నేను నిన్నే ఆశ్రయించాను, నా బాధ ఎలాగొచ్చింది, నన్ను కరుణించి బాబా నేను నిన్నే ఆశ్రయించాను బాబా అని మనం ఒకే ఏంటంటే ఆ బాధ కొలిదినో లేదంటే అవసరం కొలిదినో మనం వేడుకుంటూ ఉంటాం. కానీ అక్కడ మీనింగ్ ఆశ్రయించడం అంటే అది కాదు. అక్కడ 100% బిలీవ్నెస్ అనేది ఉండాలి. అంతేగాని బిలీవ్నెస్ అంటే బిలీవ్నెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అనమాట. అంటే నమ్మకం ఎటువంటి నమ్మకం? అది ఒక సరెండర్నెస్ అనేది ఇక్కడ మనం పూర్తిగా మన అర్థం తెలుసుకుందాం ఇక్కడ మాస్టర్స్. ఇక్కడ బిలీవ్నెస్ అంటే బాబా గుడికి వెళ్ళి, బిలీవ్నెస్ అంటే బాబా మీద ఏదో అపారమైన నమ్మకం ఉంటే వెళ్ళి అభిషేకాలు చేసి లేదంటే హారతులు 4 సార్లు హారతులు ఇచ్చి, భోజనాలకి డొనేషన్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అది కాదు అసలైన బిలీవ్నెస్. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి ఆంజనేయ స్వామిని తీసుకుందాం. ఆంజనేయ స్వామి ఇప్పుడు రామచంద్రుడు ఉంటాడు, రాముడు దగ్గర అందరూ ఉంటారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ ఉంటారు. కానీ ఎవరినైనా సరే లక్ష్మణుడు బంటు అని కానీ ఎవరినైనా అంటారా? ఒక ఆంజనేయ స్వామిని అంటారు అనమాట బంటు అని. ఎందుకని అంటారు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి సీతమ్మ వారిని ప్రెగ్నెంట్ తో ఉండగా ఆమె గర్భిణీ స్త్రీని కొన్ని కారణాల వల్ల అడవికి పంపవలసి వస్తుంది. ఆ రాజ్యంలో ప్రజలందరూ, మంత్రులే కాదు అందరూ, అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉండి కొంతమంది అంటారు, ఆంజనేయ నువ్వు ఆయనకి నమ్మిన బంటువు కదా, నువ్వు ఒక్కసారి చెప్పు, రామయ్యతో చెప్పు, నువ్వు ఇలాగ పంపించొద్దని చెప్పు అని అంటారు కొంతమంది. అంటే ఆంజనేయ స్వామి చెప్తే రాముడు తప్పనిసరిగా విని సీతమ్మని అడవులకి పంపడం మానేస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఇతని చేత అడిగిందామని అనుకుంటారు. అంటే అక్కడ ఆంజనేయ స్వామి ఏమంటాడు, లేదు, ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడు, ఆయనకి సర్వం తెలుసు, ఆయన ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు, ఏ కారణం లేకుండా ఏమి చేయడు. ఆయన చేశాడు అంటే ఖచ్చితమైన కారణం వెనకాల ఉంటుంది, కాబట్టి ఆయన చేసేది ధర్మమే అని అక్కడ బల్లగుద్ది చెప్తాడు అనమాట. అతని ఎట్టి పరిస్థితిలో కూడా నా రాముడు తప్పు చేయడు, తప్పుకి అవకాశమే లేదు నా రాముడికి, ఆయన ధర్మపరాయణుడు అని చెప్పేసి అంటే రాముడు చేస్తున్న పనిని 100% బిలీవ్ చేశాడు అక్కడ. ఇక్కడ బిలీవ్నెస్ అనేది దానికి మీనింగ్ ఏంటంటే అంత బిలీవ్ చెయ్యాలి గురువుని మనం ఎప్పుడూ కూడా. నేను గుడికి వెళ్ళాను, బాబాని బిలీవ్ చేశాను, ఈ రోజు హారతి ఇచ్చాను, లేదంటే కలకండ నైవేద్యం పెట్టాను, 8 లక్షవారాలు చేశాను, ఇలా ఈ బిలీవ్ వేరు. అక్కడ గురువుని సర్వత్రా నమ్మడం అనేది వేరనమాట. ఇక్కడ మనం మనకు తెలిసిన గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఎన్నో రకాల పూజలు అవన్నీ చేస్తాం. చేసిన తర్వాత మన పక్క వాళ్ళు ఎవరో వచ్చి పలానా ఊళ్ళో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊళ్ళో సాయిబాబా గుడి ఉంది, కాలువని కట్టారు, చిన్న గుడి కట్టారు, బాగానే అందరూ వెళ్ళి లక్షవారాలు అవి బాగా చేసుకునేవారు. ఈలోగా పాలకొల్లులో ఒక పెద్ద గుడి కట్టారు. అక్కడ ఆ గుడి అట్రాక్షన్కి అంటే ఆకర్షణ చూడడానికి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అందరికి.
ఇక్కడ అంటే ఇక్కడ బాబా వేరు, అక్కడ బాబా వేరు అన్న ఒక థాట్ అనేది ఎలా రిలీజ్ అయిందో నాకు తెలీదు గానీ, పాలకొల్లులో బాబాకి మహత్యాలున్నాయి. పాలకొల్లులో బాబాకి మొక్కుకుంటే ఏంటండి ఈ బాబాకి మొక్కుకుంటావా? ఈ బాబా, ఆ బాబా ఒకళ్ళు కాదా? అని అనుకునేదాన్ని. నేనైతే అలాంటియి అప్పట్లోనే నేను ధ్యాన మార్గంలోకి రాకుండానే నేను అలా ఆలోచించేదాన్ని. అంటే ఒకసారి వెళ్లి చూడాలని వెళ్లి బాబాకి దండం పెట్టుకొని నేను గుడికి వెళ్లి వచ్చాను. కానీ ఈ చాలామందేంటంటే బాబాకి అక్కడ మొక్కుకుంటే పనులన్నీ జరుగుతాయని చెప్పేసి, అక్కడ కొన్ని వేల మంది లక్షవారం అక్కడ కంట్రోల్ చేయలేకపోయేవారనమాటండి పోలీసులు కూడా. అంత జనం రష్. బారికేడ్లు కూడా ఎంతో దూరంగా ఉండి లైనుల్లో నుంచోలేక చంటి పిల్లలతో అవస్థలు పడుతూ అది చాలా క్రమశిక్షణ పాటించేవారు. గుడి యాజమాన్యం మాత్రం చాలా క్రమశిక్షణగా ఉండేవారు గానీ, ఆ జనాన్ని తట్టుకునే కెపాసిటీ ఇంకా పెంచుకోవాల్సి వచ్చేదనమాటండి. అంటే అక్కడ బాబాయే కాదు, ప్రతి ఊళ్ళల్లో కూడా బాబాలున్నారు కదా! బాబా విగ్రహాలున్నాయి కదా! బాబా గుళ్ళున్నాయి గదా! మరి ఆ గుడికి ఏంటంటే ఒకళ్ళు వెళ్లారు, మనము వెళ్ళిపోదాం. అక్కడ వాళ్ళ కోరిక తీరింది, మనకి తీరిపోతుంది. ఇలాగా ఏంటంటే అక్కడ ఏముంది మనకి లోపలంతా కన్‌ఫ్యూజన్ ఉందనమాట. ఇక్కడ జరుగుతది, అక్కడ జరగదు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగదనేది లోపల మన లోపలే ఉంది ఆ కన్‌ఫ్యూజన్ తప్ప, ఈ గుడిలో జరిగేది అక్కడ జరగదా? అక్కడ జరిగేది ఇక్కడ జరగదా? ఒక్కసారి ఆలోచించుకుంటే కన్‌ఫ్యూజను ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగదనేది మన మనసులోనే ఉంది. మనలోనే ఉంది ఆ కన్‌ఫ్యూజన్ అంతా కూడా. సమస్య అనేది మనలోనే ఉంది. సరెండర్ అంటే ఎప్పుడైతే మనం బిలీవ్‌నెస్‌లో ఉన్నామో 100% చూసుకుంటాను అని చెప్పాడు బాబా. అంటే మనలో నమ్మకము, బిలీవ్‌నెస్ ఎప్పుడైతే 100% ఉంటదో అన్నీ సకలం కూడా ఆ బాబాయే చూసుకుంటాడు. ఇక్కడ, అక్కడ అనేది సంబంధం లేదు. ఎగ్జాంపుల్‌కి మనం ఏ రకంగా నమ్మాలి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనం తానాలోని ఇది చరిత్రలో కూడా ఉంది. సాయి సచ్చరిత్రలో ఇదుంది. ఈ కథ. బోల్కర్ అనే ఒక గాజుల వ్యాపారి ఉంటాడు. అతను ఆహ్, అందరూ చెప్తారు. ఆహ్, ఇది దాసగణ మహారాజు హరికథ చెప్తాడనమాట. హరికథ చెప్తే అక్కడ బాబా యొక్క మహత్యాలు, బాబా ఇలా మహిమలు చేశాడు, అలా మహిమలు చేశాడని చెప్పేసి హరికథల ద్వారా ప్రచారం చేస్తా ఉంటాడు దాసగణ మహారాజు. ఆ ఊరెళ్తాడు. ఆ ఊరెళ్ళిన తర్వాత ఇతను పరవశించిపోతాడు ఆ మహిమలు ఇవన్నీ విని. ఎవరు ఈ బోల్కర్ అన్న వ్యక్తి. అతనికి షిరిడీ వెళ్ళేంత స్తోమత లేదు. చిన్నగా వ్యాపారి. ఏదో ఆ పూటకా పూట గడుపుకోవడం. ఆ రోజుల్లో పంచదార చాలా ఖరీదుండేదట. అప్పుడు అనుకున్నాడట, ఈ పంచదార మానేసి ఈ డబ్బులను పక్కన పెట్టి బాబాని దర్శించుకోవచ్చు. ఈ డబ్బులను సేవ్ చేసుకుంటే అని చెప్పేసి, అతను టీలో పంచదార మానేసి, ఆ డబ్బులను సేవ్ చేసి షిరిడీ వస్తాడు. షిరిడీ వచ్చిన తర్వాత బాబా సర్వాంతర్యామి కదా! ఆయన యోగి. ఆయనకి తెలియనిదేమీ ఉండదు. మన అంతరాంతరాల్లో మనం ఏ విషయాలు దాచుకున్నామో అన్నీ కూడా బాబాకి ఎరుకనే. అతను చెప్తాడనమాట. అక్కడున్న భక్తులతో ఇతనికి టీ ఎక్కువ పంచదారేసి ఇవ్వండి అని అంటాడు. అంటే అతను ఆశ్చర్యపోతాడు. ఇంత దూరంలో ఉన్నాడు కదా బాబా! నాకు నాకు మాత్రమే నేనేం చేశాననేది నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఎవరికీ కూడా తెలీదు. అలాంటిది బాబాకెలా తెలిసింది నేను టీలో పంచదార వేసుకోవట్లేదని చెప్పేసి ఆశ్చర్యపోయి ఇంకా కన్నీళ్ళమ్మట నీళ్ళు పాపం తిప్పుకుంటూ బాబా కాళ్ళ మీద పడిపోతాడు. నీకన్నీ తెలుసు బాబా అంటే, బాబా ఎంతో ఆప్యాయంగా హత్తుకుంటాడనమాట. అలా ఉండాలి బిలీవ్‌నెస్ అనేది డెడికేషన్ చూపించాడక్కడ. బాబా మీద నేను చూడాలి బాబాని అని చెప్పేసి, తనక్కడ ఎంతో డెడికేషన్‌తో ఆ డబ్బులు పోగు చేసుకొని వచ్చి బాబాని చూడడం అనేది జరిగింది. ఎందుకంటే నమ్మకం. అంత నమ్మాడు. అప్పుడు బాబా ఇలాగంటున్నాడు, "నీవు భక్తితో 2 చేతులు చాపితే నేను ప్రత్యక్షం అవుతాను. రాత్రి, పగలు తేడా లేదు." అంటే రాత్రులు పిలిచినా వస్తాడు. ఎనీ టైమ్ ఇప్పుడు ఉంటాడు, అప్పుడు ఉండడనేమి ఉండదు బాబా. నేను భౌతికంగా షిరిడీలో ఉన్నా, నీవు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను. నా నిత్య నివాసం నీ హృదయం. నా భక్తుల హృదయం. నేను నీలో ఉన్నాను.
నీలో నన్ను నిత్యం ధ్యానించు. అందరి హృదయంలో కొలువై ఉండేది నేనే. నన్ను ఎరిగిన వాడు ముక్తుడు. ఇలాగా బాబా అతనికి జ్ఞానాన్ని బోధించాడనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఈ దైవం అనేది ఉంటాడు. మనం మనలో ఉన్న దైవాన్ని మనం గుర్తించుకోవాలి. మనలో మనమే ప్రయాణం చేయగలగాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్న దైవాన్ని మనం గుర్తించగలుగుతాం అన్నమాట. ఎప్పుడు కూడా నీలో ఉన్న నన్ను నిత్యం ధ్యానించు అన్నాడు. ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి మనలో ఉన్న దైవాన్ని. అలాగే ఎదుటి వాళ్ళలో కూడా దైవం ఉంటుంది కదా! ఆ దైవాన్ని కూడా మనం గుర్తించాలి. నన్ను ఎరిగిన వాడు ముక్తుడు. ఇలాగా జ్ఞానాన్ని బోధించి ఆ బోల్కర్‌ని హృదయానికి హత్తుకున్నాడనమాట బాబా. ఈ జ్ఞానాన్ని బోధించాడు. బాబా అందరిలోనూ కూడా ప్రతి ప్రాణిలోనూ, ప్రతి చోట ఇక్కడ ఉంటాడు, అక్కడ లేడు అని కాదు. సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడే ఉంటాడు. ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉంటాడు, బాబా ఉంటాడు. అంటే ఎదుటి మనిషిలో కూడా బాబా ఉన్నట్టే కదా! అది గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఒక భక్తురాలు ఉండేది. ఇది కూడా బాబా చరిత్రలో ఉంది. ఒక భక్తురాలు వంట చేస్తా ఉంటది బాబాకి తీసుకెళ్ళడానికి. ఒక కుక్క ఆకలితో వస్తదనమాట. ఒక రొట్టె ముక్క ఇలా విసురుతది దాని మీదకి. అప్పుడు అది ఆకలితో నకనకలాడుతా గబగబా తినేస్తదనమాట. దానికి కడుపు నిండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వంట పూర్తి చేసుకునేటప్పటికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇక్కడ మసీద్ దగ్గరికి వస్తది. ఆమె ఆహారాన్ని తీసుకొని బాబాకి నైవేద్యం పెడదామని చెప్పేసి ఇక్కడ వస్తదనమాట. వచ్చి బాబా ఆకలైపోతుందా బాబా? నాకు కొంచెం ఆలస్యమైంది బాబా, ఏమి అనుకోకు. నీకు ఆకలిగా ఉందా బాబా అని అడుగుతుందనమాట. అంటే ఎంత ప్రేమో చూడండి బాబా అంటే. లేదమ్మా, నువ్వు ప్రొద్దుటే నాకు ఆహారం పెట్టేశావు. నాకేమి ఆకలి లేదు. నేనెంతో ఆకలితో ఉన్నాను. అప్పుడే నువ్వు ఆహారం అందించావు నాకు అని చెప్తాడనమాట. ఇదేంటి, నేను ఇప్పుడు తెచ్చాను కదా! ఇప్పుడు నేను ఈ గంపలో పెట్టుకొని రొట్టెలు తెచ్చాను కదా! ఎప్పుడో తీర్చడం ఏంటి? అని చెప్పేసి, అదేంటి బాబా నేనెప్పుడు తీర్చాను అని అడుగుతుంది. అంటే అప్పుడు అంటాడు బాబా, ప్రొద్దుట ఆకలితో కుక్క రూపంలో వచ్చాను కదా! ఆ కుక్కను నేనే అని చెప్తాడనమాట. అంటే సర్వ జీవుల్లోనూ కూడా బాబా ఉన్నాడు. ఇక్కడ మనం ఇన్ని ఉపమానాల్లో తెలిసింది ఏంటంటే బాబాని ఆశ్రయించాలి. ఆశ్రయించాలి అని అంటే ఎళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకొని, విగ్రహాన్ని పట్టేసుకొని, బాబా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు రక్ష అని అనడం కాదు. బాబాని ఆశ్రయించడం అంటే బాబా తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం ఆయన ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకొని, ఆ తత్వంలో మనం జీవించగలగాలి. మనం జీవించడం అదే ఆశ్రయించడం అనమాట. అంటే బాబాలాగే మనం కూడా మారాలి. బాబా ఏ గుణాలతోటైతే ఉన్నాడో, బాబా బాబా బాబాలో మనం ఏమేమి మంచి చూసామో, మనం బాబాని దేవుడిగా ఎలా కొలుస్తున్నామో, అలాగే మనం కూడా మారాలి. మనం కూడా బాబాగా మారితేనే ఆయన్ని ఆశ్రయించినట్టు అవుతది. అంతేగాని పూజలు చేసి, అభిషేకాలు చేసి, హారతులిచ్చినంత మాత్రాన మనం ఆశ్రయించడం అనేది అవ్వదు. ఇక్కడ నన్ను ఆశ్రయించిన వారికి నిరంతరం రక్షించుట నా కర్తవ్యం అన్నాడు. అంటే నిరంతరం అంటే ప్రతి క్షణం, నిరంతరం ఎప్పుడు 365 రోజులు, ప్రతి క్షణం అన్నమాట. ఎప్పుడూ కూడా ఆయన్ని మనం ఆశ్రయిస్తే మనల్ని కాపాడుతూ ఉంటాడు. బోల్కర్ అంత డెడికేషన్ తోటి ఇప్పుడు పంచదార మానుకొని బాబా కోసం ఎంత తను డెడికేషన్ చూపించాడు. విశ్వాసంలో, తన నమ్మకంలో ఎంత నమ్మకాన్ని చూపించాడు. అలాంటి డెడికేషన్‌లో ఇక్కడ భూతదయ ఈమె, ఈ భక్తురాలు చూడండి వచ్చింది కదా అని కుక్కను కొట్టేస్తా. మనం ఎగ్జాంపుల్‌కి ఏదైనా తినే ఆహార పదార్థాన్ని చేస్తూ ఉంటాం. మనకేదో పని తగులుతుంది. గబుక్కున మనం వేరే పని దగ్గరికి వెళ్తాం. పక్కకు జరుగుతాం. ఇలాగా ఏదో బయట కుక్క వచ్చి మనం చేసే దాంట్లో మూతి పెట్టేస్తది. అప్పుడేం చేస్తాం, కామన్‌గా ఏదో ఒకటి చేతిలో ఉన్నదేసి పెళ్ళున కొడతాం. అది బాగా ఆకలితో ఉన్నదనుకోండి, ఆ దెబ్బను తట్టుకునైనా మొత్తం తినేస్తా ఉంటది. అయినా మనం గట్టిగా కొట్టేస్తాం. దాని ఆకలిని మనం అర్థం చేసుకోం. అప్పుడు ఇంకా దానికి ఇంకా తట్టుకోలేనని చెప్పేసి ఎళ్ళిపోతదనమాట. ఎళ్ళిపోయినప్పుడు మనకి ఈ కుక్క మూతి పెట్టింది. మనం ఎలా తింటామో, ఎదుటి వాళ్ళకి ఎలా పెడతామో, చేసిన పనంతా వృధా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ డబల్ పనవుతుంది. మళ్ళీ చేయవలసి వస్తదని చెప్పేసి
తిట్టుకుంటూ ఏం చేస్తాం, దాన్ని కొట్టేసాం, తిననిచ్చేయచ్చు కదా, దాని కడుపు నిండిపోతుంది కదా, మనం దాన్ని తీసుకెళ్ళి ఏ బోధులోనో మురుక్కుంట్లోనో లేదంటే రోడ్డు మీద వచ్చేస్తాం. అంటే దాన్ని చెడగొట్టేమో, దీన్ని పాడేసాం. అలా కాకుండా ఒక్కసారి ఒక క్షణం అది ఆకలితో ఉన్నదేమో ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే దాని ఆకలి తీరుతుంది కదా. మనం ఇలా చేస్తామన్నమాట. కానీ ఆ స్త్రీ ఏం చేసింది, ఒక రొట్టె వేసింది. ఆకలితో వచ్చింది కదా అని చెప్పేసి ఆమె భూతదయ చూపించింది అక్కడ. అలాగే మనం అభిషేకాలు చేయడం కాదు, పూజలు చేయడం కాదు, ఆశ్రయించాలి ఆయన్ని. ఆయనలాగా మారాలి, ఆయన్ని ఆశ్రయించాలన్నమాట. ఆయనలాగా మారిపోవాలి. ఆయన ఎలా ఉండాలో మనం కూడా అలాగే ఉండాలి. ఎప్పుడు కూడా ధర్మంలో మనం నడవాలి. మనం అహింస మార్గాన్ని, మనం ఎప్పుడూ కూడా మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అహింస మార్గంలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. ఆశ్రయంలో నువ్వున్నట్టే నేను ఉంటా, నువ్వు చెప్పినట్టే నేను జీవిస్తా. ఇది అసలైన సరెండర్నెస్. ఆయనకి మనం అంకితం అవ్వడం అని అంటే ఇదనమాట. నువ్వున్నట్టే నేనుంటా, నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినట్టే నేను జీవిస్తా. మనం శరణు చొచ్చడం అంటే ఇదే బాబా సూత్రాల అతి ముఖ్యమైన సూత్రము ఇదనమాట. మీ భారములు, మీ సమస్యలు ఏమైనా నేను తీరుస్తాను అని బాబా హామీ ఇచ్చారు. అంటే మీ సమస్యలు ఏమైనా ఉంటే నా మీద పడవేయుడి, నేను మోస్తాను అని అన్నాడు బాబా. ఇది ఈ కొన్ని ముందు సూత్రాల్లో మనం విన్నాం. నా యందు ఎవరి దృష్టి ఉన్నదో వారి యందు నా కరుణ ఉన్నది అన్నాడు. అంటే మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటానని మాట ఇచ్చారు కదా బాబా. మరి మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటాను అని అన్నాడు. ఎలా కాపాడుకుంటాడు? మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే ఒక రోజు ఒక కమ్మరి అంటే కత్తులు. మా చిన్నప్పుడు కొంతమంది సంచార జీవులు వస్తూ ఉంటారు. సంచార జీవులు వచ్చి కత్తులకి కోతల రోజులు అనమాట. పంటల్ని కోస్తారు కదా, కొడవళ్ళు అన్నిటికి పదును పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు 4 పిల్లలు, 5 పిల్లలు, భార్య భర్త చిన్న టెంట్ లాంటిది వేసుకొని ఆ కమ్మరి కొలువు పెట్టేవారు అనమాట. ఇలా గిర్ర తిప్పేవారు అనమాట. ఫ్యాన్ లాంటిది, అది గొట్టం నుంచి వెళ్ళి నిప్పులు మండుతూ ఉండేవన్నమాట. కొలిమిలాగా చిన్న గుంట తవ్వి దాని నిండా బొగ్గులు వేసి మంట చేసేవారు అనమాట. కొంతసేపటిగా ఈ కణకణలాడి నిప్పుల్లాగా తయారైపోయి అవి నిప్పుల్లో ఈ కొడవళ్ళు పెట్టి పదును పెట్టేవారు, కొట్టేవారు వాటిని. అలాంటి కమ్మర పని చేసే ఒక ఆమె ఒళ్ళో బిడ్డ ఉంది, పడుకుంది, నిద్రపోతున్నప్పుడు భర్త పిలిచాడు. ఒళ్ళో బిడ్డ ఉన్న సంగతి ఆమె మర్చిపోయింది. ఆ కమ్మరి పని చేస్తుంటే గబుక్కుని మర్చిపోయి లేచి వెళ్ళిపోయింది అనమాట. ఈ బాబా షిరిడిలో మంటగా అవుతున్నప్పుడు సడన్ గా మంటల్లో చేయి పెట్టేసిన తర్వాత ఇక్కడ బిడ్డ ఎగిరి మళ్ళీ రివర్స్ లో తల్లి ఒళ్ళో పడతాడు వెళ్ళి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే బాబా చేతులు మంటల్లో పెట్టి ఆ బిడ్డను కాపాడాడు. అంటే చూడండి ఎక్కడ ఉన్నాడు బాబా, ఎంత దూరాన్ని ఉన్నా సరే తన భక్తుల్ని రక్షించుకుంటాను అని ఎప్పుడైతే హామీ ఇచ్చాడో దానికి నిలబడతాడు. ఎంత దూరంలో ఉన్నదన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ఉన్నా తన భక్తుల్ని కాపాడుకుని బాబా ఎప్పుడు కూడా మనకి రక్షణగానే ఉంటాడు. ఇక్కడ ఇంకొక సంగతి చూసుకుందాం. మరి బాబా భక్తుడు నానా ఉంటాడు కదా, ఎప్పుడు బాబా వెన్నంటే ఉంటాడు, అన్నదానాలు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు బాబా సేవకే అంకితం అయిపోయి ఉంటాడు, హారతలు ఇస్తాడు, అవన్నీ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అల్లుడు, కూతురు, మనవరాలు కారు మీద వెళ్తూ ఉంటారు. ఆ కారు మీద వెళ్తా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది కారు. అందులో అల్లుడు, మనవరాలు చనిపోతారు. అసలు అత్యంత ప్రమాదం ఆ కుటుంబానికి చాలా దుఃఖకరమైంది. ఎందుకంటే ఒక చిన్న పాప, భర్త కూడా చనిపోయాడు, కూతురికి చాలా విషాదకరమైన సంఘటన కదా. మరి ఎవరు తట్టుకోలేకపోతారు, విలపించి బాబా దగ్గరకు వచ్చి, బాబా సదా నీ సేవలో ఉన్నామయ్యా,
ఎప్పుడు నీ నామం నా నోట్లోనే ఉంటుంది కదా! ఎప్పుడు నీ కూడానే ఉంటాను కదా! నువ్వు నా మనవరాలిని, నా అల్లుడిని నువ్వు కాపాడలేకపోయావా అంటాడు. అంటే సృష్టికి వ్యతిరేకంగా నడవడం కాదు. వాళ్ళ సమయం పూర్తయింది. వాళ్ళు వెళ్లారు. నాకు ఆపే హక్కు లేదు. అందుకని అది సృష్టి కార్యక్రమం జరగవలసిందే అది అని చెప్పేసేసి అంటాడనమాట బాబా. అంటే ఇక్కడ 2 స్టోరీల్లో అక్కడ ఒక బిడ్డని కాపాడాడు. ఇక్కడ ఒక బిడ్డ చావులో అంటే కాపాడలేదు. ఏంటి మరి ఇక్కడ బాబాని ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటిల్లపాది రిచ్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా బాబాకి సేవలు చేస్తూ ఉంటారు. అన్నదానాలు చేస్తా ఉంటారు. కానీ అక్కడ పేద స్త్రీ ఉంది. పేద స్త్రీ మరి ఎందుకు కాపాడాడు బాబా ఈ రెండిటిలో కంపారిజన్ చూసుకుంటే, అంటే ఈ స్టోరీ వెనకాలున్న స్టోరీ అయితే మనకి ఏ గ్రంథాల్లోనూ ఉండదు. ఇక్కడ సారు పరిశోధించారు. అసలు ఏంటి ఒక బిడ్డను కాపాడటం ఏంటి? ఒక బిడ్డను కాపాడకపోవడం ఏంటి? అని చెప్పేసి సారు పరిశోధన చేస్తే తేలిన విషయం ఏంటంటే ఆమె కమ్మరి స్త్రీ, శాకాహారి. అక్కడ చుట్టూరు ఉన్న కుక్కలకి, జీవులకి తన బిడ్డలతో పాటు ఆహారాన్ని అందించేది. ఎప్పుడైతే అలా ఉందో పరమాత్ముడికి ఎప్పుడు కూడా కరుణ అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో ఉన్నవారి యందు భగవంతుడికి ఎప్పుడు కూడా కరుణతో ఉంటాడు. మరి ఇక్కడ నానా విషయంలో మరలా జరగలేదంటే అతను ఎప్పుడూ కూడా ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. కానీ బయట కుక్కల్ని రానివ్వరు. భూతదయ అనేది వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే ఆడంబరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇచ్చి జంతు హింస ఇవన్నీ ఎనిమీలు గట్టా తినే కుటుంబం. కాబట్టి వాళ్ళు ధర్మ మార్గంలో ఎంత బాబాతో ఉన్నా కూడా ధర్మ మార్గాన్ని వాళ్ళు అనుసరించలేదు. ఈమె బాబా అంటే తెలియకపోయినా ధర్మ మార్గంలో ఉంది. వీళ్ళు బాబాతో ఉండి ధర్మ మార్గంలో లేకపోయారు. అందుకని అక్కడ బిడ్డని కాపాడలేకపోయాడు బాబా. కాపాడలేకపోవడం కాదు, కాపాడలేదు బాబా. ఎందుకంటే దానికి కొన్ని నియమాలుంటాయి కదా! అది చెప్పాడన్నమాట బాబా ఇక్కడ. ఇక్కడ లాస్ట్‌ది ఏంటంటే 11వ సూత్రం ఏంటంటే, నా భక్తుల ఇంట లేమి అని శబ్దము పొడచూపదు. చాలా మంది నోటంట విన్నానండి. షిరిడీ వెళ్తున్నారు. షిరిడీ కొంతమంది నాకు కూడా సలహా ఇచ్చారు. ఏంటంటే, "నువ్వు షిరిడీ వెళ్ళు. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి" అని చెప్పేసి చాలామంది నాకు సలహాలిచ్చారు. చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా మాకు చాలా బావుందండి అని అన్నారు. అంటే నేను ఆహ్, నాకు ఏంటి షిరిడీ వెళ్తేనే అలా జరుగుతుందా? ఇంక చాలా పుణ్యక్షేత్రాలున్నాయి కదా! అక్కడికి వెళ్ళినా మనం బావుంటాం కదా! అక్కడ ఉండే వాళ్ళు దేవుళ్ళే కదా! షిరిడీకి ఎందుకు ఇలాగ అంటున్నారు అని అనుకునేదాన్ని. ఇక్కడ నాకు ఈ క్లాస్ నేను ఆహ్, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అసలైన సంగతేంటో నాకు ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక అర్థమైందనమాట. ఏంటంటే లేమి అనే శబ్దము పొడచూపదు. మనం షిరిడీ సాయి భక్తులైతే డబ్బులు బాగా వస్తాయని చాలా మంది అనుకుంటారు కదా! అసలు నిజానికి అది కాదు. అసలైన సంపన్నత ఎక్కడుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా నా భక్తులు. ఇక్కడ ఫస్ట్ పదం ఏంటంటే నా భక్తులయంట. నా భక్తులని ఎవరంటున్నాడు? బాబా అంటున్నాడు. అంటే బాబా అనుకోవాలి తన భక్తులని. మనం బాబా భక్తులం అని మనం అనేసుకోవడం కాదు. బాబా ఈ ఈ బిడ్డ నా భక్తురాలు. ఇతను నా భక్తుడు. ఈ బిడ్డ నా భక్తుడని బాబాకి నచ్చి అంటే మనం ధర్మ మార్గంలో ఉంటే బాబాకి కంపల్సరీ నచ్చుతాం. బాబాకి నచ్చాలి. బాబా నా భక్తుడు అనుకోవాలి. ఆయన అనుకున్నాడనుకోండి, ఇంక ఆ ఇంట్లో లేమనేది అస్సలు ఉండదు. మనం ఇప్పుడు భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే 3 రకాల భాగ్యం కలిగుండాలి. అవి ఏంటంటే శారీరక భాగ్యం, మానసిక భాగ్యం, ఆర్థిక భాగ్యం. ఇప్పుడు శారీరక భాగ్యానికి ఎవరన్నా మనల్ని ఇంటికొచ్చి "ఏవండీ బాగున్నారంటే?" ఏం బాగున్నానండి. నాకు పలానా ఇష్యూ ఉందండి బాబు. నేను భరించలేకపోతున్నానండి" అని అంటాం. కానీ బయట కాళ్ళు, చేతులు లేని వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి నానా రకాల బాధలు అసలు హాస్పిటల్‌కెళ్తేనే నరకంలోకెళ్ళామా అనిపిస్తది. అసలు ఏ హాస్పిటల్‌కెళ్ళినా.
అలాంటి వాటిల్లో మనం లేం కదా! ఇంట్లో హాయిగా మన పనులు మనం చేసుకుంటున్నాం కదా! మనకి అంటే మనం శరీర భాగ్యాన్ని కలిగి ఉన్నాం. మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం. ఏ రోజు పని ఆ రోజు శుభ్రంగా నీట్‌గా చేసుకోగలుగుతున్నానంటే మనకి శారీరక భాగ్యం ఉన్నట్టే కదా! మరి మానసిక భాగ్యం అంటే కొంతమంది చూడండి కుటుంబాలు లేక బయట కుటుంబాల్లో నుంచి బయటకొచ్చేసో, లేదంటే అనాథలుగా ఉండో, అసలు ఏ ఆసరా లేక ఎన్నో బాధలు పడుతున్నారు బయట. మనం చాలా చోట్ల చూస్తా ఉంటాం. అనాథలు, బికారులయ్యి రోడ్ల వెంబడి తిరుగుతూ ఎక్కడ పడుకుంటారో తెలీదు, ఎక్కడ కూర్చుంటారో తెలీదు, తిండెప్పుడు దొరుకుతదో కూడా తెలియనంత హ్మ్, చాలా మంది ఉంటారు అనాథలు. ఆహ్, ఎవరు చేరదీయరు వాళ్ళని. వాళ్ళు చాలా మందుంటారు కదా! మరి వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనకి చక్కటి ఇల్లుంది, చక్కగా వస్త్రాలున్నాయి, చక్కగా ఫుడ్డుంది, మనకి కుటుంబం ఉంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయారనుకోండి, య ఏ మున్సిపాలిటీ వాళ్ళో, ఏ దాతలో చూసి వాళ్ళకి అంత్యక్రియలు చేయాలి. చేయాలి. మనకి కుటుంబం ఉంది. తుమ్ముకోనో, తిట్టుకోనో ఏదో ఒకటి చేసో ఎంత ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఏ కొడుకో ఎవరో ఒకళ్ళు చేస్తారు అంత్యక్రియలనేది మానరు. కుటుంబం ఉంది. మనం కుటుంబంలో ఉన్నాం. అంటే ఇక్కడ మానసిక భాగ్యం అనేది ఉంది. మనకి ఒక కుటుంబం అనేది ఉంది. కానీ అది మనం గుర్తించం. ఈ కుటుంబంలో ఆ సమస్య, ఈ సమస్య అనుకుంటాం. ఇంకోటేంటంటే ఆర్థిక భాగ్యం మూడోది. ఆర్థిక భాగ్యం అంటే మనకి ఉన్నంతలో మనం హాయిగా ఉన్నాము. చాలా మంది అప్పుల పాలైపోయి లేదంటే పూటకు గడవని పరిస్థితిలో చాలా మందున్నారు. ఆళ్ళందరి మీద కూడా మనం 3 పూటలా తింటున్నాం. టిఫిన్‌లు చేసుకుంటున్నాం. చక్కగా ఉండగలుగుతున్నాం. హెల్తీ హెల్తీ ఫుడ్ తీసుకోగలుగుతున్నాం. ఇలాంటివన్నీ అంటే మనకి ఆర్థిక భాగ్యం ఉంది. ఏ అవసరానికైనా డబ్బులు చేతికి అందుతున్నాయి అనంటే మనం ఏమంటాం? ఏముందిలేండి అంటే ఎదుటి వాళ్ళతో కంపేరింగ్ చేసుకొని వాళ్ళకి ఎంతుంది, అంతుంది అని చెప్పేసి కంపేరింగులు చేసుకొని మనకేదో లేదని బాధపడతాం. అది కాదు కదా! మనకున్నంతలోనే మనం చక్కగా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు మనకి ఈ లేవు. అప్పులు మనకి లేవనుకోండి అదే పెద్ద భాగ్యం. అప్పులు లేకపోవడం వల్ల. కొంతమందిని చూడండి అప్పులోళ్ళు గుమ్మంలోకొచ్చి నానా తిట్లు తిడుతూ ఉంటే వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తదనమాట. ఈ బాధ ఇంకెన్నాళ్ళురా అయ్య బాబోయ్! ఈ అప్పు ఎప్పుడు తీరుతుందా? నేనెప్పుడు సుఖపడతానా? నేను ఈ మాటలు భరించలేకపోతున్నానని చెప్పి చాలా మందిని నేను చూసాను. ఎంతో నరకాన్ని అనిపిస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉండి బయట తాళం పెట్టి దొడ్డేపు నుంచి ఆళ్ళు వెళ్లి లోపల ఇంట్లో దాక్కునుంటారు. బయటికెక్కడికి వెళ్ళలేక. అప్పులోళ్ళొచ్చి ఆ తాళం చూసి వెళ్ళిపోతారు. కానీ అలా ఎన్నాళ్ళు జరుగుతుంది? అది కూడా పెద్ద నరకంలాగా అనిపిస్తుందంట. ఆళ్ళందరి మీద కూడా మనం చాలా గ్రేట్ కదా! మనం ఎంతో బాగా మంచి స్థితిలో ఉన్నట్టే కదా మనకి. అలాంటి బాధలు లేవు. మనం మంచిగా ఉన్నాము. ఆర్థిక భాగ్యం ఉంది మనకి. కనుక అన్నీ ఉన్నాయి మనకి. అయినా దుఃఖంలోనే ఉంటున్నాం. ఏదో లేదని వెలితి. ఏదో మనకి అసంతృప్తి. కానీ ఎవరైతే మనసులో తృప్తి ఉంటుందో, ఎవరై ఎవరిలో అయితే సంతోషం ఉంటుందో, ఎవరిలో అయితే కృతజ్ఞతా భావం ఉంటుందో వాళ్ళు అసలైన భాగ్యవంతులు. వాళ్ళు నా భక్తులు అంటున్నాడు బాబా. ఇక్కడ నా భక్తులు అని బాబా అనుకోవాలంటే ఈ 3 మనలో ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా బాబా వీళ్ళు నా భక్తులు అంటాడు. అందుకే నా భక్తులెంట లేమి అనేది పొడ సూపదు అన్నాడు. సార్‌కి ఒక లెటరొచ్చిందట. అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉందట. అతను ఒక ఏదో జాబ్ చేసేవాడు. మంచి సాలరీ బాగా బ్రతుకుతున్నారు. ఒక చిన్న బాబు, చిన్న పాప ఉన్నారు. మంచి ఫ్యామిలీ. బావుంది. అంతా బావుంది. కాలం అంతా ఒకేలాగా ఉండదు కదా! వాళ్ళకి కొంచెం సుడిగాలి లాంటిది వచ్చింది. జాబ్ పోయింది అతనికి. జాబ్ పోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది. జాబ్ పోవడంలో వీళ్ళు ఈ ఇతనికి యాక్సిడెంట్ అవ్వడంలో ఉన్నదంతా ఖర్చయిపోయి రోడ్డున పడిపోయారు. ఆ ఉన్న ఇల్లు అమ్ముకొని రేకుల షెడ్‌లోకి వచ్చేసారనమాట. వచ్చేసి ఆ పిల్లలనిద్దరిని ఒక్క పూట కూడా తిండి పెట్టడం ఈమె కష్టంగా మారిపోయింది ఈవిడకి. రోజు రోజు పరిస్థితి చాలా దీనంగా మారిపోయిందనమాట. అప్పుడు ఇంక ఎందుకు తన భర్తకి ఎప్పటికి తగ్గుతదో, ఎప్పటికి మళ్ళీ జాబొస్తదో,
ఇవన్నీ కనిపించేలాగా లేవు అని చెప్పేసి ఈమె ఆహ్, ఏం చేస్తుంది, ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా! అది లీక్ చేసేసి, ఒక లైటర్ చేతిలో పట్టుకొని పిల్లల్నిద్దరిని సూసైడ్ చేసేసుకోవాలి. ఇంక ఈ స్టోరీ ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇంక నేను భరించలేను ఈ బాధ అని చెప్పేసి, సారీ మాస్టర్స్, ఇంతకు ముందు ఒకటి ఉంది సార్ తోటి. ఆమె సార్‌తో మాట్లాడినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. ఆహ్, ఎలా చేయాలి సార్ అనంటే, సార్ ఒక డైరెక్షన్ ఇచ్చారటండి గతంలోను ఈమెకి. ఏ ఏంటంటే ప్రార్థన చేసుకుంటాదట. బాబా భక్తురాలట. బాబా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి ఆమె పూజలవి చేస్తూ ఉంటదట. అంటే ప్రొద్దుటే లేసి కృతజ్ఞతలు చెప్పమన్నారట సారు. ఎప్పుడు ఆ కృతజ్ఞతలు ఎప్పుడు భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్తూనే అలవాటయిపోయింది ఆమెకి. బాబా నాకిద్దరు పిల్లలనిచ్చావు. థాంక్ యూ. నాకు భర్తనిచ్చావు. థాంక్ యూ. నాకు ఇంతటి సంపదనిచ్చావు. థాంక్ యూ. ఇలా చెప్పుకుంటూ తనకి ఏమున్నాయో, తనకి ఎటువంటి సౌకర్యాలున్నాయో, తను ఎంత లగ్జరీగా ఉందో అవన్నీ చెప్పుకుంటూ థాంక్ యూ చెప్పుకుంటూ ఉండేదట. ప్రార్థనలోను. బాబాతో మాట్లాడుకున్నట్టుగా చెప్పేదట ప్రొద్దుటే లేసి. అలాగే ఆ అలవాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసేసి ఇంక చనిపోదామని అనుకుంటున్నప్పుడు, ఆహ్, హ్మ్, గ్యాస్ లైటరు చేత్తో పట్టుకుంది లైటరు. మొత్తం గదంతా, ఆ షెడ్డంతా కూడా గ్యాస్ నిండిపోయింది. ఇంక ఈమె లైటర్ ఎలా వేసిందంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు అనుకుంటుందట, బాబా, ఇంక నా వల్ల కాదు. నీకు చివరిసారిగా నేను ఒకసారి ప్రార్థన చేసుకుంటాను. ఇంకా ఎలాగా చనిపోతున్నాను కదా! అని చెప్పేసేసి అప్పుడు అలవాటు చొప్పున వచ్చేసిన ప్రార్థన, నాకు మంచి భర్తనిచ్చి, అతను దుర్మార్గుడు కాదు. ఉద్యోగం పోయింది. కొన్ని ఒక్కొక్కసారి టైం బాగోకపోతే మరి అలా జరుగుతుంది కదా! అతనికి తగ్గిపోయిందనుకోండి, అతను మళ్ళీ జాబ్ రావచ్చు. నాకు మంచి భర్తనిచ్చావు. థాంక్ యూ. నాకిద్దరు పిల్లలనిచ్చావు. థాంక్ యూ. ఉండడానికి షెడ్ ఇచ్చావు అని అనుకుంటున్నప్పుడు ఇన్నర్ వాయిస్‌గా వెనక నుంచి, మరైతే ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అన్నట్టుగా ఇనిపించిందట. ఏంటి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరు కనిపించలేదట. కనిపించకపోయేటప్పటికి ఏంటి ఇలాగ ఇన్నర్ వాయిస్ వచ్చిందని అప్పుడు ఆమెకి లోపల చే చేతనా స్థితి కొంచెం కొంచెం యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టింది. నేను చనిపోకూడదు. ఈ పిల్లలిద్దరిని చంపి నేను చనిపోకూడదు. నేనేదో రకంగా బ్రతకాలి. ఈ పిల్లల కడుపు నింపాలి. నా భర్తను బ్రతికించుకోవాలని ఒక ఆశ పుట్టింది ఆమెకి. వెంటనే అమెరికాలోనే అక్కడ ఉన్న వాళ్ళందరివి కూడా బట్టలు తెచ్చి, ఈమె ఉతికి ఇస్త్రీలు చేసి అందరికీ ఇవ్వడం, వాళ్ళు మనీ ఇవ్వడం, పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడం, ఆ భర్తకి వైద్యం చేయించడం, మళ్ళీ తిరిగి ఆ భర్త కోలుకొని మళ్ళీ జాబ్ సంపాదించి మళ్ళీ వాళ్ళ పరిస్థితి తిరగబడిందనమాట. మంచిగా మారిపోయింది. మరి ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి ఫ్యామిలీస్‌లో. అనిపిస్తది, చనిపోతే బావుంటుంది కదా! ఎందుకు అంతులేని కథలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఫుల్ స్టాప్ అనేది రావట్లేదు. ఇంకింతేనా నా బ్రతుకింతేనా? దీనికి పరిష్కారం లేదా ఈ సమస్యకి? ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు సూసైడ్ థాట్స్ కూడా వచ్చేస్తా ఉంటాయి మనకి. అక్కడ మనకి పీనల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది గదా! ఇక్కడ ఈ గ్లాండ్ దగ్గర ఒక లిక్విడ్ ఫార్మ్ అవుతదట. అది థిక్ గ్రీన్ కలర్‌లో, రేడియం కలర్‌లో అంటే మెరుస్తా ఉంటదటండి. ఒక లిక్విడ్ ఫార్మ్ అవుతది. ఆ ఫార్ము అవ్వడం 24 గంటలు ఉంటదటండి అక్కడ. 24 గంటలులోగా మనం ఆహ్, యాక్టివ్ అవ్వాలి మనకి. చేతన వ్యవస్థ మనకి యాక్టివ్ చేసుకోవాలి. చేసుకోకపోతే అదేమవుతుందంటే, ఆ ఊపులో మనం చచ్చిపోతాం, పిల్లల్ని చంపేస్తాం, లేదంటే పక్కోళ్ళని ఆ కోపంలో పక్కోళ్ళనైనా చంపేస్తాం. సంథింగ్ ఏదైనా జరగొచ్చు. అది ఆ లిక్విడ్ డ్రై అయిపోవాలి. ఆ లిక్విడ్ 24 గంటల్లో డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయ్యేలాగా వెంటనే మనం అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. ఎందుకు చనిపోవాలి అని మనం ఒకసారి పోస్ట్‌పోన్ చేయాలి. ఎప్పుడైతే మనకు అభిప్రాయం వచ్చిందో మనం ఆ చావు అనేది ఆ ఆలోచనని పోస్ట్‌పోన్ మనం చేసినట్టయితే మళ్ళీ ఇంకా ఆలోచన రాదింక, అది డ్రై అయిపోతుంది. ఆ లిక్విడ్ అనేది డ్రై అయిపోతుందనమాట.
ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు నుంచి అవేర్నెస్ గా ఉండాలి. అంటే సమస్య వస్తది. అవేర్నెస్ తోటి ఉండాలి. ముందు నుంచి మనం ధ్యానం చేయాలి. మనం ముందు నుంచి సత్సంగాలు చేయాలి. మరి అప్పటికప్పుడు మనకి చావు ఆలోచన వచ్చినప్పుడు ఇయన్నీ గుర్తురావు కదా! ధ్యానం చేయాలన్నా మనసు నిలబడదు. ఏం చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడబుద్ధి కాదు. ఏం చేయాలన్నా ఆ టైంకి అవ్వదు. ఎందుకంటే మనం ముందు నుంచి అవేర్‌నెస్ తోటి ఉండాలన్నమాట. ఇక్కడ బా బాబా భక్తులు ఎవ్వరు గూడా నిరుపేదలు కాదు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు నిరుపేదలవ్వరు. ఎవరైతే సత్సంగం చేస్తారో వాళ్ళు నిరుపేదలు కారు. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నిరుపేదలు కారు. గురువు యొక్క ప్రేమ, కటాక్షాన్ని పొందుతారో వాళ్ళు నిరుపేదలు కారనమాట. ఇక్కడ తుకారాం కథ తీసుకుందాం మనం. తుకారాం ఎప్పుడు కూడా ఒక సంపూర్ణమైన ఆహ్, ఏంటంటే సంపదతో ఉన్నాడు మనసు. మనసంతా కూడా సంపూర్ణమైన సంపదతో నిండిపోయింది అతనికి. బాహ్యమైన ఆలోచనలనేవి అతనికి తక్కువగా ఉండేవన్నమాటండి. ఇంక భార్య ఇతను ఇలాగే ఉంటున్నాడు, ధ్యానంలోనే ఉండిపోతున్నాడు. ఇంట్లోకి ఏం తేవట్లేదని చెప్పేసి అతను ఆవిడ కుండల వ్యాపారం పెట్టేస్తది. కుండల వ్యాపారం పెట్టేస్తే తలకోటి పంచొచ్చేస్తాడు. అక్కడ అతనికి ఇంక వ్యామోహం అనేది లేదు. ఇంక ఎవరైనా "ఏవండీ కుండ బావుందండి పలానా రేటు" కంటే ఓకే అంటాడు. ఇచ్చేస్తాడు. అది లాభమొచ్చిందా? నష్టమొచ్చిందా? అని చెప్పి తీసుకోడు. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత "ఏయండి కుండలు అన్నీ అమ్మారు" అనంటే, "ఆ! ఏ ఏ ఏముంది కుండలందరికీ నచ్చినాయి కదా! తలకో కుండ ఇచ్చేసాను" అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి భార్యకి కోపమొస్తది. లేదు జిజియా ఇగో కొన్ని డబ్బులొచ్చినియి గదా! ఈ పూటకి పాండురంగడు ఎంత మన బిడ్డలకిద్దరికి గూడా ఆహారాన్నిచ్చాడు చూసావా! ఎంత కరుణామయుడని చెప్పేవాడే గానీ, అయ్యో! నేను నష్టం వచ్చింది అని బాధ అనేది అతనికి ఇంక అనిపించదు. ఎందుకంటే అతని మనసులో ఉన్నది గొప్ప సంపద. అతని మనసు నిండా నిండిపోయున్న అతనికి బయట లేమనేది అతనికి ఉండదు. చెరుకు తోట ఏయిస్తదావిడ. చెరుకు తోట ఏయించి బండిచ్చి అండి చెరుకు గడలు కొట్టుకురండి అని చెప్తదనమాట. ఎళ్తే చెరుకు గడలన్నీ కూడా బండి నిండా వేసుకొని వస్తా ఉంటే దారిలో అందరూ తలకొక మొక్క అడుగుతారు. అడిగితే ఇంటికొచ్చేటప్పటికి ఒకే ఒక్క మొక్క బండి మీద కనిపెడతదనమాట. ఒకే ఒక్క చెరుకు గడ మిగిలేటప్పటికి అప్పుడు భార్య చూసి ఇదేంటండి చెరుకు గడలన్నీ అమ్మేసారా ఏంటనంటే, లేదు మనం ఎంత దయామయుడు ఆ పంట చూడండి ఎంతో అద్భుతంగా కాస్తుంది. ఎందుకంటే ఆయన మనసులో ఎప్పుడైతే కృతజ్ఞతాభావం, తృప్తి ఇవన్నీ ఉన్నాయో, సంపన్న తత్వం ఉన్నాదో, ఆ పంట కూడా చాలా బాగా పండిందనమాట. అవన్నీ కూడా నేను పంచుకుంటా వచ్చాను. అందరూ కూడా ఎంతో తీయగా ఉన్నదన్నారే! చాలా బావుంది. అందరికీ నచ్చింది. తలకో గెడ ఇచ్చుకుంటా వచ్చానని అనేటప్పటికి, ఆ గెడతోటే మిగిలిన ఆ ఒక్క గెడతోటి ఆమె కొడుతుందనమాట భర్తని. అది కూడా 2 ముక్కలైపోతుంది. చూ చూడు జిజియ నువ్వు నేను ఒక్క గడగన్నా తెచ్చాను. నువ్వు 2 గళ్ళగన్నా మార్చావు అంటాడు. అయ్యో! ఈయన కొట్టి కూడా లాభం లేదు అని చెప్పేసి తల పట్టుకుని ఆమె వెళ్ళిపోతుందనమాట. అంటే అతనికి ఒక సచ్చిదానందంలో ఉన్నాడు. అతను పరమాత్మ తత్వంలో ఉన్నాడతను. తర్వాత బంగారు నాణేల గురించి అతను ఆహ్, జీవితంలో జరిగిన చిన్న సంఘటన తెలుసుకుందాం. అయితే ఈమె బండి తీసుకెళ్ళి ఆ చెరుకు గడలు ఇంకా లేవు కదా! అయిపోయినియి. తీసుకెళ్ళి లోపల కడుతుందనమాట. లోపల కట్టేసి నువ్వు బయటికెళ్ళి ఆహ్, పంట బయటికెళ్ళమంటది. అతను అడవుల్లోకెళ్తాడు. కొంతసేపు బయటికెళ్ళిపోమంటది. బయటికెళ్ళమంటే అతను అలాగా తిరిగొద్దామని చెప్పి ఒక అడవి దగ్గరికి వెళ్తాడు. ఆహ్, ఆహ్, గోవుల్ని కాయమని చెప్తుందనమాటండి. అక్కడ కాయమంటే అక్కడికి వెళ్ళి భలే! భలే! అందాలు సృష్టించావని చుట్టూరు ప్రకృతిని చూసి తన్మయత్వం చెందుతూ ఉంటాడనమాట. అక్కడ అడవిలోని ఓ పక్కన ఇద్దరు అన్నదమ్ములు ఒక నుయ్యి కోసం తవ్వుతూ ఉంటారు. తవ్వుతూ ఉంటే అందులో బంగారు నాణాలు కనిపిస్తాయి. చిన్న కుండలోని ఒక కుండలో బంగారు నాణాలు చాలా కనిపిస్తాయనమాట. అవి ఏం చేస్తాడంటే అన్నగారు అంటాడు, "నువ్వెళ్ళి తుకారాం గారిది బండి అడిగి తీసుకురా. ఆ బండి మీద ఇవన్నీ కూడా ఈ నాణాలు వేసి తీసుకెళ్దాము మన ఇంటికి" అని చెప్తాడనమాట. ఇంటికి వస్తాడు. "బండి పట్టుకెళ్దామా అన్నయ్య చెప్పాడు కదా!" అని చెప్పేసి తమ్ముడు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత అక్కడ కు మనసులోను ఒక ఏంటంటే ద్వేషం పుడుతుంది.
బంగారు నాణాలన్నీ నేను తీసుకుంటే ఎలా ఉంటుంది, వాడికి ఇస్తే ఏంటి, నేనే తీసుకుంటానని చెప్పేసేసి ఆ అన్నగారు అన్నం తీసుకురమ్మని అంటాడనమాట అండి. ఊళ్ళోకి వెళ్ళి అన్నం కూడా తీసుకురా నువ్వు వచ్చేటప్పుడు, బండిని తీసుకుని వచ్చేటప్పుడు అని అంటే, ఆ అన్నంలో విషం కలిపేసి తీసుకొస్తాడు. విషం కలిపేసి తీసుకొచ్చిన తర్వాత ఇతనికి కడుపులో దుర్బుద్ధి పుడుతుందనమాట. తమ్ముడిని ఏదో రకంగా చంపేసి తను ఆ బంగారాన్ని తను తీసేసుకోవాలని అన్నగారికి పుడుతుంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఈ గొయ్యి తవ్వుతుంటే అన్నయ్య కింద ఇంకోటి ఉన్నదని చెప్పేసి గోతులోకి దిగిన అతని మీద పైనున్న అతను ఒక రాయి పెట్టి పెద్ద రాయి గెంటేస్తాడు. అతను ఆ రాయి కింద పడి నలిగిపోయి చనిపోతాడు. ఈ రెండో అతను అబ్బా నాకు దక్కినాయి కదా, మనం ఈ బంగారు నాణాలు తీసుకొని ఈ బండి తీసుకొని మనం ఊళ్ళోకి వెళ్దామని చెప్పేసి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆకలి అవుతుంది. ఈ మూట ఉన్నది కదా, ఈ తమ్ముడు తెచ్చిన మూట ఏదైతే ఉంది ఈ అన్నగారు శుభ్రంగా తినేస్తాడు అనమాట. తినేసేటప్పటికి అతను చనిపోతాడు. చనిపోయేటప్పటికి ఇక్కడ కొంచెం దూరంలో ఇతను పాట పాడుతున్నాడు కదా, ప్రకృతితో మమేకమై పాట పాడుతూ ఉంటే ఈ యొక్క ఎడ్లు అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాయి. అతను అనుకుంటాడు, ఎంత కొట్టినా గాని నా జిజియాకి నాకు నా మీద చాలా ప్రేమ ఉంది. ఈ బండిని బండి పంపించింది నా కోసం అని చెప్పేసి ఎంతో మురిసిపోయి ఆ బండి దగ్గర వచ్చేటప్పటికి ఏదో గుచ్చుకున్నట్టుగా అవుతుంది అనమాట బండిలో. అంటే చూసేటప్పటికి బంగారు నాణాలు. పాండురంగా నువ్వు నా మీద దయ చూపావా, ఇప్పుడు ఆ పంట పోయిన ఇప్పుడు 10,000 నష్టం వచ్చిందని నా భార్య బాధపడుతుంది కదా, ఇప్పుడు బంగారు నాణాలు ఇచ్చావా అని చెప్పి పాడుకుంటూ ఆ బండి తీసుకొని ఇంటికి వస్తాడనమాట. మధ్యలోను ఒక్కొక్కళ్ళును నాకు ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు. ఆ పాండురంగడు నాకు బంగారు నాణాలు పంపాడు బండి మీద, నేను నా భార్యకి ఇద్దామని వస్తున్నానని అంటే నాకు ఒకటి ఇవ్వా అని అడుగుతారనమాట. అడిగితే తలకొట్టి పంచిపెట్టేస్తాడు. పంచిపెట్టేసి చివరికి వచ్చేటప్పటికి ఒకే ఒక నాణ్యం మిగులుతుంది. భార్య ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఇదిగో ఈ పాండురంగడు కరుణించాడు, బండి మీద వస్తుంటే బోల్డని బంగారు నాణాలు ఉన్నాయి, బండిలో ఉన్నాయి, పాండురంగడు మనకి ఇచ్చాడని చెప్తే అయ్యి బంగారు నాణాలు వెయ్యి అని అడుగుతుంది ఇవిడు జిజియాబాయి అని అంటే, చూస్తే ఒకటే ఉంటుంది. ఇదేంటి ఒకటే ఉన్నది అని అంటే, దారిలోను చాలా మంది అడిగారు, వాళ్ళందరికీ పంచిపెట్టేశానని చెప్తాడనమాట. అంటే ఇక్కడ లేనిదేముంది, లేనిది అంటూ ఏమి లేదు ఈయనకి, కానీ ఉన్నదంటూ ఏమీ లేదు జిజియాబాయికి. అంటే ఎప్పుడు కూడా ఏదో లేదు 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 అని ఆ జిజియాబాయి ప్రవర్తన. కానీ ఇతను సంపన్న స్థితిలో ఉండి ఎప్పుడు కూడా తనకు ఉన్నది అన్న భావనలోనే అతడు ఉన్నాడు. మనకి అతనిలో ఉన్న భావం దివ్యత్వం, ఎవరిలో అయితే ఈ దివ్యత్వం ఉంటుందో, ఎవరిలో అయితే కృతజ్ఞతాభావం ఉంటుందో, ఎవరిలో అయితే తృప్తి అనేది ఉంటుందో, ఎవరిలో అయితే దాతృత్వం అనేది ఉంటుందో, చూడండి తనకు లేకపోయినా సరే ఈ యొక్క తుకారాము దాతృత్వం, ఎదుటి వాళ్ళకి ఇచ్చేయడంలోనే సంతోషాన్ని వెతుక్కున్నాడు. దాతృత్వం ఉంటుందో వారికి లేమనేది ఉండదు, సంపద అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం ఈ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ మనలో ఏముండాలి, సరెండర్నెస్ ఉండాలి. సరెండర్నెస్ మనకి భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఎలాగొనొస్తుంది అని అంటే, భగవంతుడిలా మనం మారాలి, భగవంతుడిలో ఎటువంటి గుణాలు అయితే ఉన్నాయో మనం కూడా అలాంటి గుణాలను మనం అలవర్చుకోవాలి. ఫస్ట్ సూత్రంలోది. రెండో సూత్రంలోది ఏంటంటే, మనకి కృతజ్ఞతా భావం. ఎప్పుడు కూడా మనం భావన శక్తి బుక్ మేడం చెప్తున్నప్పుడు మనం విన్నాం కదా, కృతజ్ఞత అనే కాన్సెప్ట్ మనం విన్నాం. ఏంటంటే మనం పడుకున్నది లేచింది మొదలు పడుకునే వరకు కూడా ప్రతి విషయానికి కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. మనసులో తృప్తి అనేది ఉండాలి. మనం తృప్తిగా మనం ఉన్నదాన్ని మనం ఏదో లేదని ఉన్న తృప్తిని అనుభవించకుండా మనం ఏదో లేదనే భావనలో కాలం వేస్ట్ చేసుకుంటే మనం అనారోగ్యాలు పాలైపోతాం తప్ప ఏ ప్రయోజనమో మనకి ఉండదు. తర్వాత మన మనసులో దివ్యత్వం అనేది ఉండాలి.
తుకారం లాగా ఎప్పుడు కూడా దైవంలో లీనమవుతూ మనం ఆ పరమాత్మని అందే మనం మనసు లయమై ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండాలి, సమాధి స్థితిలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా బాబా సమాధి స్థితి గురించి చాలా మనకు ముందు ఎపిసోడ్ లో చెప్పారు కదా మాస్టర్స్. సమాధి స్థితిలో ఉండగలగాలి, మనం నిశ్చల స్థితిలో ఉండగలగాలి. మన మనసును ఎప్పుడు కూడా మనలో మనలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం మళ్ళీ ఒక్కసారి ఈ ఏకాదశ స్తోత్రాల గురించి మనం తెలుసుకుని ముగిందాం మాస్టర్స్. ఫస్ట్ది షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. అంటే షిరిడీ ప్రవేశం అంటే మనలో మనకే ప్రయాణించడం అన్నమాట. లోపలికి ఎవరు ప్రవేశిస్తారో వారికి దుఃఖం అనేది ఉండదు. షిరిడీ ప్రవేశం అంటే మనలోనే షిరిడీ ఉంది, మనలో మనమే ప్రవేశించాలి, అప్పుడు దుఃఖం అనేది ఉండదు. రెండవది ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలరు. అంటే ఎవరిలో అయితే మాయ తొలగిపోతుందో వాళ్లకు ఉన్న సంపద వారికి వస్తుందన్నమాట. ఉన్న సంపద అంతా కూడా వాళ్ళకి వస్తుంది. మాయ అనేది తొలగిపోవాలి. తర్వాత ఈ భౌతిక దేహానంతరం సహితం నేను అప్రమత్తుడనే. మన దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం అవేర్నెస్ లో ఉండాలి. అంటే మనం మృత్యుంజయం ఇలాంటి క్లాసుల్లో మనం వింటూ ఉంటాం, ఎలా అవేర్నెస్ తో ఉండాలి ఏంటనేది మనం ఆ క్లాసుల్లో మనం తెలుసుకున్నాం. అంటే మనం ఎలా అప్రమత్తతో ఉండాలి, మనం ఇక్కడ ఎలా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని తెలుసుకున్నప్పుడు మనం చనిపోయినా కూడా మనం అవేర్నెస్ తో ఉంటాము. తర్వాతది నా భక్తుల రక్షణ నా సమాధి నుండే నిర్వర్తించేదను. నేను సమాధి నుండే మాట్లాడుతాను. నేను సమస్త కార్యాలను సమాధి నుండే నిర్వహించేదను. ఈ మూడు లైన్స్ లో కూడా ఈ సమాధి గురించే బాబా చెప్పాడు. సమాధి స్థితి ఎప్పుడు కూడా మనలో మనం ప్రయాణం చేస్తూ సమాధి స్థితిలో ఉండాలి. ధ్యానం చేసి ఈ సమాధి స్థితిలోకి వెళ్ళి నిరంతరం సమాధి స్థితిలోనే ఉండాలని తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ మూడు పాయింట్లలో కూడా మనం తర్వాతది నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కరుణ కటాక్షం. అంటే నా యందు అంటే బాబా యందు ఒకటేనా? కాదు, సర్వ ప్రాణుల యందు బాబాను చూస్తే, అంటే ఎదటి వాళ్ళలోనూ ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణికోటిలోనూ కూడా మనం బాబాను చూడగలగాలి. ఆ బాబాను చూస్తే వాళ్ళని బాబా చూసుకుంటాడు అని మనం తెలుసుకున్నాం. మీ భారాలు నాపై మోపుడి నేను మోసేదా. అంటే మనం బాబాని ఒక కాలంగా భావించాలి. ఎలా అంటే మనకి ఏ సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని పరిష్కరించగలిగామనుకోండి, ఓకే పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ మనం పరిష్కరించలేని సమస్య ఏదన్నా వస్తే అది బాబాకు వదిలేయాలి, అంటే కాలానికి వదిలేయాలన్నమాట. అది కాలమే జవాబు చెప్తుంది. కొన్ని సమస్యలు ఎంత తొందరపడినా అవి పరిష్కారం కావు, ఓ కొలిక్కి రావు, ప్రాణం విసిగిపోతుంది. కానీ మనం ఓర్పుగా మనం బాబాకి వదిలేయాలి. నా సహాయము కోరండి అన్నాడు. అంటే కోరండి అంటే వినయం గురించి మనం తెలుసుకున్నాం. నా భక్తుల ఇళ్లలో లేమి అనే శబ్దము పడచూపదు. లేమి అనేది ఎక్కడో లేదు, మనలోనే ఎంతో ఉంది. నాకు ఎంతో ఉంది, నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని తుకారం లాగా భావిస్తే లేమనేది ఉండదు అని తెలుసుకున్నాం. ఇవి బాబా చెప్పిన ఏకాదశి సూత్రాలు మాస్టర్స్. పవర్ ఆఫ్ అయింది. ఇంకా లాస్ట్ గా మనకి ఏ సమస్య వచ్చినా ధ్యానంలో కూర్చుని బాబా ఎందుకు ఇది నాకు వచ్చింది, మాస్టర్స్ నాకు అంటే బాబానే కాదు ఏ మాస్టర్ అయినా సరే, మాస్టర్స్ నాకు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం ధ్యానం చేసి, మనం పడుకునేటప్పుడు మనం ధ్యానం చేయాలి, మనం అడగాలి. మనం మాస్టర్స్ ని అడిగినప్పుడు మనకి డ్రీమ్స్ ద్వారా మనం ఆ కర్మను చూసుకోగలిగి మనం ఆ కర్మ ఏంటో మనం డీకోడింగ్ మాస్టర్స్ ద్వారా మనం డీకోడ్ చేయించుకొని
మనం కర్మ విపాకం చేసుకొని ఆ కర్మ నుండి మనం రిలీజ్ అవ్వచ్చు. మన వంశీ సార్ మనకి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట అది. మనం అలా కర్మల నుండి మనం బయటికి రావచ్చు. అందుకే మనం సంపూర్ణంగా శాకాహారంలో ఉండాలి. ఎప్పుడు కూడా జీవహింస అనేది చేయకూడదు. ప్రేమ తత్వంలో ఉండాలి. ప్రతి సర్వ ప్రాణుల సర్వ ప్రాణుల్ని ఏకత్వంతో చూడాలి. అప్పుడు గాని మనకి కర్మ దగ్ధం కాదు. అంటే ఉచ్చారణ నేను నన్ను క్షమించండి. అలాగా మనం కర్మ విపాకంలో చెప్పుకుంటాం కదా! కొన్ని కొన్ని మాటలు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. మీరు నన్ను క్షమించండి అని చెప్పుకుంటాం. కానీ అలా కాకుండా అంటే అలా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రవర్తనలో కూడా మార్పనేది రావాలి. మనం ఎప్పుడు కూడా శాకాహారంలోనూ, ప్రేమ తత్వంలోనూ మనం ఉండగలగాలి. అప్పుడు గాని కర్మ దగ్ధం కాదు. బాబా లాస్ట్ అండ్ ఫైనల్‌గా సార్ ఏం చెప్తున్నారంటే, బాబా మాంసం తినేవాడు ఆహ్, ఆహ్, వండేవాడు బాబా మాంసాహారులు, శాకాహారులు కాదు. ఎవరు ఏది తినాలనుకుంటారో వాళ్ళకది వండి పెట్టేవాడని చెప్తారు. చాలా కథలు మనం కూడా వింటున్నాం. కానీ ఆయన అలా కాదు. సార్ చెప్తున్నారేంటంటే, ఆయన మాంసాహారి కాదు. ఆయన దేశ, కాలమాన పరిస్థితులకి ఆడిన ఒక నాటకంలో పాత్ర అది. అంతేగాని ఆయన మాంసాహారి అయితే కాదు. సర్వ సర్వజీవుల్ని ప్రేమించే బాబా మాంసాహారులను ఇంకో కోణంలోనో వేరే వేరేగా చూడొద్దు. బాబా ఎప్పుడూ కూడా బాబానే. ఆయన ఎప్పుడూ కూడా సర్వాంతర్యామి. ఆయన గొప్ప గురువు. థాంక్ యూ మాస్టర్స్.